హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే శ్రీరామనవమి పండుగ. సో ఈరోజు నేను పండుగ ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం. సో ఎప్పటిలాగే నేను నైట్ కంప్లీట్గా ఇంటి ముందరంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టి నా ప్రిపరేషన్స్ అంతా చేసుకొనేసి పడుకున్నాను. ఎందుకంటే నాకు నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది, పూజ ముగించుకొని ఆఫీస్కి బయలుదేరాలి. కాబట్టి త్వరగా పూజ అయితే ముగించేసి ఆఫీస్కి వెళ్దామనేసి. సో ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసుకొని నేను దేవుని దగ్గర అయితే దేవునికి ఇలా అలంకారం చేసుకొని దేవునికి దీపాలు పెట్టుకున్నాను. వెనకాల రోజే మల్లెపూలంతాను దేవునికి కావాల్సిన పూలంతా కట్టుకొని అన్నీ రెడీ చేసుకున్నాను. కాబట్టి త్వరగా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను అర్లీ మార్నింగే చేసేస్తున్నాను పూజ. ఎందుకంటే మనకు బ్రాహ్మీముహూర్తంలో చేసే పూజ అయితే చాలా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఇస్తుంది. కాబట్టి నైట్ ఎంత అవుతుందో అన్ని పనులు ముగించుకొని మార్నింగ్ త్వరగా అయితే పూజ ముగిచ్చేస్తాను. సో దేవునికి దీపాలు పెట్టిన తర్వాత ఇంకా దేవుని దగ్గర అలంకారం అయితే నేను ఇలా చేసుకున్నాను. నాకు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. మనము రామ్ పరివారు సెంటర్లో ఇలా పెట్టి చిన్నగా నేను ఇలాగైతే రెడీ చేసుకున్నాను. తర్వాత దేవునికి కావాల్సిన నైవేద్యానికి ఏమేమి తీసుకున్నానో అవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను. పూజకు ఒక మాట కూర్చొని తర్వాత మళ్ళీ లేచే పోయేదంటే కష్టము తీసుకోవడానికి. కాబట్టి నేను పెసరబ్యాళ్ళు, పానకము, ఇంకా ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను. సో అవి పెట్టి దేవునికి నైవేద్యం అయితే చేసుకుంటున్నాను. నేను అష్టోత్తరం అయితే మొబైల్లోనే పెట్టుకున్నాను. ఎందుకంటే నేను నెమ్మదిగా పూజ చేసుకోవచ్చు అనేసి. నేను బుక్ పెట్టి చదువుకోవటం కూడా చాలా మంచిది. నా దగ్గర అంతగా బుక్స్ అయితే లేవు. చిన్నది అష్టోత్తరం బుక్ వస్తుంది కదా, అదొకటి తెచ్చుకోవాలి. తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేనే చెప్తూ ఇలా చేసుకుందాము అనేసి నేను నెక్స్ట్ టైం నుంచి. మనకు సమ్మర్ అంటేనే మల్లెపూల సీజన్. ఎంత మంచి స్మెల్ అంటే మల్లెపూలు ఘమఘమ అని అంత బాగుంది. ఇంకా తెచ్చి బాగా ఒత్తుగా పూలు కట్టుకున్నాను. అన్నిటికీ వేస్తాము హారం లాగా అంటే స్పేస్ అయితే తక్కువ ఉంది. నాకు విగ్రహాలకు వేయటం, మాలలాగా వేయటం అయితే కుదరలేదు. కాబట్టి ఇలాగే పెట్టుకున్నాను. ఆర్చ్ లాగా ఉంది కదా, అక్కడ మల్లెపూలతో ఇలా అలంకారం చేసుకున్నాను. చాలా సంతోషమైంది. నేను ఎన్నో రోజులుగా అనుకుంటే ఇలాంటి ఒక రామ్ పరివార్ సెట్ తీసుకోవాలి, విగ్రహం తీసుకొని ఇంట్లో ఇలా పెట్టుకొని శ్రీరామనవమి పండుగ రోజు ఇలా పూజ చేసుకోవాలని చాలా ఆశ ఉండింది. నాకు ఆశ అయితే ఈ సంవత్సరం అయితే నాకు కుదిరింది ఇలా చేసుకోవడానికి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కొన్ని ఆశలు మనకు వెంటనే కుదరకపోయినా మన ఆశ స్ట్రాంగ్గా ఉండి అది ఒక పర్పస్ఫుల్గానే ఉంది అంటే ఆ దేవుడు ఖచ్చితంగా మనకు ఏదో ఒక రూపంలో ఆ ఆశనైతే తీర్పిస్తారు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నాకైతే చాలా సంతోషమైంది. ప్రతి పండగలు అయితే మనము ఏదో ఒక రీజన్ వల్ల వదిలేయడానికి సింపుల్గా అయినా కానీ ఆ పండగలు అన్నీ ఇంట్లో చేసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తే మన పిల్లలు కూడా చేస్తారు. అది ఒక పద్ధతిగా మనము పాటించే దాని వల్ల ఖచ్చితంగా దాంతో రిజల్ట్స్ అయితే మనకు ఎప్పటికీ అది ఉంటుంది. కాబట్టి ఎంత అవుతుందో అంత, ఈవెన్ ఆఫీస్ ఉండొచ్చు, లైక్ బిజీ ఉండొచ్చు, దాంతో మనము ఇలాగే చేయాలి అలాగే చేయాలి అన్నంత లేదు. మన చేతిలో ఎంత కుదురుతుందో అంత చేసుకుంటే ఖచ్చితంగా భగవంతుడు మనకు మనం అనుకోండి ఇలాంటి అన్ని ఒక విషయాలు ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ మన ఇంటికి కూడా చాలా మంచిది అవుతుంది. ఇంకా అష్టోత్తరం అంతా అయిన తర్వాత నైవేద్యము, ధూపము అంతా చేసి ఇలా పూజ అయితే జరుపుకున్నాను. అండ్ ఈ సంవత్సరం అయితే మనందరికీ మన భారతదేశంలో స్పెషల్ శ్రీరామనవమి. ఎందుకంటే మనకు అయోధ్యలో శ్రీరామచంద్ర బాలరాముని ప్రతిష్టాపన అయితే అయింది. ఈ సంవత్సరం ఖచ్చితంగా అందరికీ స్పెషల్. అయినంత త్వరగా చూడాలి డైరెక్ట్గానే ఆశ అయితే ఉంది. ఆ దేవుడు త్వరగా పోయి చూసేలాగా ఒక ఇదైతే ఆపర్చునిటీ అయితే ఇవ్వాలి అని అయితే దేవుని దగ్గర కోరుకుంటున్నాను. సో మా అమ్మ అయితే ఎప్పుడు మాకు చెప్పేవాళ్ళు పండగలు, పూజలు అంటే భక్తిగా చిన్నప్పటి నుంచినే బాగా అలవాటు చేసిండే దానివల్ల నేను 5th స్టాండర్డ్లో ఉండేటప్పుడే మా మమ్మీ ఇంట్లో దేవునికి దీపం అయితే పెట్టించేవాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు. అలా చెప్పించిన దానివల్లనే ఈరోజు మాకైతే పూజలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అప్పటి నుంచినే. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఏది నేర్చుకుంటామో అదే మనకు బాగా కంటిన్యూ అయ్యేదైతే. ఇంట్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా మీరు కూడాను
చిన్న వయసు నుంచినే అలవాటు చేయండి. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకు నేర్చుకోవడానికి, చిన్న ఏజ్లో నేర్చుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. చిన్నప్పుడు వచ్చే అలవాటలు అది ఎప్పటికీ ఉండిపోతుంది. నాకైతే ఎవ్వరూ మా ఇంట్లో ఇలాగే చెయ్యి అలాగే చెయ్యి అని చెప్పరు. ఇట్స్ కంప్లీట్లీ నా ఇంట్రెస్ట్. నాకు చేసేదాని వల్ల చాలా మనశ్శాంతి అయితే దొరుకుతుంది. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా సంతోషం అయితే అవుతుంది నాకు. ఎంత కష్టమైనా, ఎంత బిజీగా ఉన్నా, ఎంత కుదురుతుందో అంత అయితే చేసుకుంటాను. దాని యొక్క రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే దేవుని సేవ ఏదో మనము 50స్లో 60s ఏజ్లో చేసేది కాదు. చిన్న వయసులోనే మనకు ఒక దేవుని భక్తి, ఒక స్పిరిచువాలిటీ అనేది ఖచ్చితంగా చిన్న ఏజ్లో వచ్చిందంటే మనకు ఆ మెచ్యూరిటీ అనేది చాలా బాగా ఉంటుంది. ప్రవచనాలు కూడా అంతే. సో భక్తి ఛానల్లో కానీ, యూట్యూబ్లో కానీ మనకు గరికిపాటి వాళ్ళు కానీ, బ్రహ్మశ్రీ చాగంటి గురువు గారు కానీ చాలా బాగా చెప్తారు. రామాయణం, మహాభారతం గురించి కానీ ప్రతి ఒక్కటినూ. సో అవైతే వినండి. విని మనము మన లైఫ్లో ఏ ఒక్క ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ ఒక్క దృష్టికోణంలో చూడాలి అనేది అయితే చాలా బాగా చెప్తారు. అవన్నీ వినేదాని వల్ల కూడా మనకు లైఫ్ని స్మూత్గా ఎలా ఉండాలి, ఎలా మనము మనకు వచ్చే ఒక దీన్ని ఎలా స్వీకరించాలి అనేది చాలా బాగా చెప్తారు. దినానికి ఒక 15 to 20 minutes అయితే వినడం వల్ల మన లైఫ్ అయితే చాలా బాగా మారుతుంది. సో మా ఇంట్లో అయితే మేము రెగ్యులర్గా వింటాము. విని దాన్ని పాటించాలి. తర్వాత మళ్ళీ దాన్ని వింటూనే ఉండాలి. ఒక్కసారి వినేసి వదిలేస్తామంటే ఖచ్చితంగా మర్చిపోతాం. కొన్ని రోజులు అయిన తర్వాత ఎప్పుడు వింటుంటే మన మైండ్లో అదే పోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఆ ఒక సిచ్యుయేషన్ అని వచ్చినప్పుడు మనం ఎలా డెసిషన్స్ తీసుకోవాలి అనేది కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఎంత మంచిగా కలకలలాడిపోతుంది చూడండి. పూజ రూమ్లో అయితే చూస్తే ఈరోజు చాలా బాగుంది. సో ఇవాళ నేను పండగకు కట్టుకోండే చీర వచ్చేసి లెనిన్ సారీ అనమాట. ఆ వెదర్కి అయితే చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంది. ఈ సారీ వచ్చేసి నాకు మా అక్క లాస్ట్ గౌరవం పండగ అప్పుడు, గౌరీ గణేష పండగ వస్తుంది కదా, సో అప్పుడు గౌరవం పండగ అప్పుడు పసుపు కుంకుమ పెట్టి నాకు, మా అక్కకు, మా అక్క, మా చెల్లికు, తర్వాత అమ్మకు, నలుగురికి ఒకేలాగా సారీ, డిఫరెంట్ కలర్స్ అంతే. సో అప్పుడు అక్క కుంకుమ పెట్టించారనమాట. సరే నేను బ్లౌజు కుట్టించుకొని పెట్టింటి, బట్ ఎప్పుడు కట్టుకోలేదు. సరే కానీలే, ఇంకా సమ్మర్లో వచ్చే పండగలకైతే కట్టుకుందామనేసి నేను అలాగే ఈరోజు ఈ పండగ కట్టుకుంటే సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంది సారీ అయితే. సో మీకందరికీ మరొకసారి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. నేను సింపుల్గా అయితే ఇలా పూజ ముగించుకున్నాను. ఈరోజైతే నాకు వర్కింగ్ డేనే కాబట్టి నాకు ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయాను. ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరాలి నేను. ఇలా ఈరోజు సింపుల్గా పూజ అయితే ముగించుకున్నాను. మీకు అందరికీ ఆ దేవుడు మంచి ఆరోగ్యము, ఆయుష్ అన్నీ ఇచ్చి మీరు అనుకోండి అన్నీ ఒక పనులు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా అన్నీ కావాలని కోరుకుంటున్నాను. మీకు అందరికీ ఈ వీడియో ఇష్టమైంది అనుకుంటా. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.